సర్వ సృష్టికర్త అయిన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము అంధకార స్థలములో ఉంచబడిన నిధులు. దీని ధ్యానార్థమై మనము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను అని చదువుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, తరచుగా అంధకారము మరియు చీకటి రాత్రులు గణనీయమైన జయము మరియు ఆశీర్వాదములు పొందు సందర్భములతో సన్నిహిత సంబంధములు కలిగినవిగా ఉన్నవి. సమాప్తమైనది అను విజయకేకను సిలువలో పలుకక మునుపు ప్రభువైన యేసు 3 గంటల సమయము కటిక చీకటి అయిన అంధకారమును సంధించవలసి ఉండెను. మనము ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనము నుండి 22వ వచనము వరకు క్లుప్తముగా గమనించినట్లయితే, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచున్నప్పుడు ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొని ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నుండి నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదననియు, అతని సంతానమును ఇసుక రేణువుల వలె చేతుననియు, భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడుననియు వాగ్దానము చేసెను. అంత మాత్రమే కాక 15వ వచనములో మనము గమనించినట్లయితే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పెను అని రాయబడినది. ఆ విధముగా రాత్రి కాలమునందే యాకోబునకు మరియు అతని సంతతి వారికిని దాచియుంచిన ఆశీర్వాదకరమైన వాగ్దానములను యెహోవా బయలుపరిచెను. అదే విధముగా మన జీవితములలో కూడా ఆయన నియమించిన ఆశీర్వాదములు ఇచ్చు వరకు మనలను ఆ తండ్రి విడిచిపెట్టడని మనము జ్ఞాపకం ఉంచుకొనవలెను. మరొక పర్యాయము యాకోబు లాబాను ఇంటి నుండి పారిపోవుచున్నప్పుడు రాత్రి అంతయు దేవునితో పోరాడెను. అతని స్వభావమును తెలుపునట్టి అతని పేరు మార్చబడి దేవుని యొక్క యువరాజు అనగా అధిపతి అని ఆంగ్ల తర్జుమాలలో అర్థమిచ్చునట్టి ఇశ్రాయేలుగా మారునంతగా అతడు మిక్కటముగా ఆశీర్వదింపబడెను. ప్రియమైన వారలారా, మనము ఈ భూలోకములో చూచినట్లయితే అత్తరు అనబడు పరిమళ తైలమునకు అవసరమగు రోజా పుష్పములు ప్రపంచమంతటికిని బాల్కన్ పర్వతముల నుండి సరఫరా చేయబడుచున్నవని చెప్పుదురు. ఇందులో ఆశ్చర్యము కలిగించు సంగతి ఏమనగా, మధ్యరాత్రి 1 లేదా 2 గంటల సమయమునందు కోయబడిన లేక త్రుంచబడిన రోజా పుష్పములు మిక్కిలి పరిమళములు వెదజల్లునవిగా ఉండునని విజ్ఞానవేత్తల ద్వారా నిరూపింపబడెను. మన యొక్క క్రైస్తవ జీవితమునందు కూడా మన ఆత్మీయ జీవితము అంతకంతకు ఉన్నతముగాను మిక్కిలి పరిమళముగాను మారు నిమిత్తము దేవుడు అంధకారమును రాత్రులను మన జీవితములోనికి అనుమతించుచున్నారు. ప్రియమైన వారలారా, మనలను నశింపజేయుటకు కాదు కాని మనకై దాచియుంచిన మరియు మరుగైన ఆశీర్వాదములను మనకు అప్పగించుటకే మన ఆత్మీయ జీవితమునందు దేవుడు చీకటి రాత్రులు
మంత్రులను అనుమతించుదురు. యాకోబు తన కుమారుడైన బెన్యామీను మీద పలికిన ఆశీర్వాదములలో ఒకటి, అతడు అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును అని చదువుచున్నాము. ఇదియే ఆంగ్ల తర్జుమాలలో అస్తమయమందు అను దానికి రాత్రి అందు అని చూడగలము. ఆత్మానుసారముగా దీనిని గ్రహించినట్లయితే, ఒక దొంగ రాత్రివేళ వచ్చి విలువైనవియును మరియు ధనమును అనగా దోపుడు సొమ్మును ఏ విధముగా తీసుకొని పోవునో అదే విధముగా మన జీవితములో అనుమతించబడిన అంధకార సమయము లేదా రాత్రి కాలము అనబడే శ్రమల మార్గములలో సైతం మనము దేవునితో ప్రార్థన ద్వారా పెనుగులాడి యాకోబు వలె జయించి ఆశీర్వాదములను సొంతము చేసుకొనవలెను. అంధకార సమయముల యందు మనము అధైర్యపడుటకు బదులుగా దోపుడు సొమ్ము పంచుకొనుటను నేర్చుకొని దేవుని యొక్క ఆశీర్వాద మహదైశ్వర్యములను అనుభవించవలెను. మనము మూలవాక్యములో చదివిన విధముగా అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను నీకిచ్చెదను అనున్నది దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది. అంధకార స్థలములలో నిధులు కలవు. మనము అంధకారములో నుండి వెళ్ళని ఎడల ఆ నిధులను పొందజాలమని మనము జ్ఞాపకముంచుకొనవలెను. ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఆదికాండము 35వ అధ్యాయము 3వ వచనము 2వ భాగములో గమనించినట్లయితే, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను అని చదువుచున్నాము. అదే విధముగా యాకోబును కాపాడిన దేవాది దేవునికి ఒక బలిపీఠము కట్టబడేను. నిజముగా మన సమస్తమైన శ్రమ దినములలో మనకు జవాబిచ్చి ప్రతి నిమిషము మన మార్గములలో మనలను నడిపిన కృపను తలంచి స్తుతులర్పించుటయే ఆ ప్రభువునకు మనము కట్టు ఒక నిజమైన బలిపీఠమని మనము గ్రహించవలెను. అంధకార స్థలములలో మనము వెళ్ళుచున్నప్పటికీ సమస్త ఆశీర్వాదములనే నిధులను మనకై ఉంచిన ఆ దేవాది దేవునికి స్తుతియాగము ఎల్లప్పుడూ అర్పించబద్దులమై ఉన్నాము. దేవుడు ఆ విధముగా మనకై దాచి ఉంచిన ఆత్మీయ నిధులను సైతం పొందుకొనుటకు యోగ్యులుగా మనలను మార్చునుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను యాకోబు మరియు అతని సంతతి వలె సమస్త జనులకు ఆశీర్వాద కారణముగా మార్చునుగాక. ఆమేన్.